నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒడిశా నుంచి అల్లూరి జిల్లా మీదుగా గంజాయి రవాణా, 3 అరెస్ట్, 502 కిలోల సరుకు స్వాధీనం. దొనకొండలో క్షిపణుల తయారీ కేంద్రం, బీడీఎల్ 1200 కోట్ల పెట్టుబడులు, 2028 నాటికి ఉత్పత్తి. రాష్ట్రంలో కార్వాన్ పర్యాటకానికి ప్రభుత్వం చర్యలు, వాహనంలోనే సకల సౌకర్యాలు. జైపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, విద్యుదాఘాతంతో 8 మంది రోగుల మృతి. గాజా ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు యత్నాలు, ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై నేడు ఈజిప్టులో చర్చలు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న 8 మంది రోగులు మృతి చెందారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడి కాలేదు. స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ అనురాగ్ ధన్కడ్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట పొగ అలుముకున్న సమయంలోనే ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని రోగుల బంధువులు ఆరోపించారు. సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సందర్శించి అధికారులతో సమీక్షించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు తగ్గినప్పటికీ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ఇటీవల అధిక మొత్తంలో రవాణా అవుతుండటంతో నియంత్రించేందుకు పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా పెదబైలు మండలం బొడ్డపుట్టు రహదారిలో ఎస్ఐ కొల్లు రమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జీపులో తరలిస్తున్న 502 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేశారు. ఒక జీప్, ఒక ఏపీ 30వి 5231 జీప్ వానర్ ప్రసన్న ఇదేనా? ఇందులో ఏముంది? బ్యాగులో ఏముంది? చిరు ఏముంది బ్యాగుల్లో? మరి గంజాయి రవాణా చేయడం నేరం తెలుసా? గతంలో కేసులు ఉన్నాయా నీ మీద? రమణ ఓకే. ఎక్కడ కొన్నారు? వెయిట్ చేయండి వెంకట్. ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 1600 మందికి ఉపాధి లభించనుంది. 2026 మార్చి కల్లా అనుమతులు తెచ్చుకుని 2028కి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు బీడీఎల్ డిపిఆర్లో పేర్కొంది. రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి రాబోతోంది. 1200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం 1400 ఎకరాల్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదించింది. పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర భూముల్ని సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లను, ఇతర ఆయుధాల్ని డీఆర్డీఓ సహకారంతో సంస్థ తయారు చేయనుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి డిపిఆర్ను అందించింది. ఇప్పటికే భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో 2400 కోట్లతో భారీ అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ 2 యూనిట్లతో రక్షణ రంగ పరికరాల తయారీ, పరిశోధనల విషయమై రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. బీడీఎల్ మొదటి దశలో 650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రెండో దశలో మరో 550 కోట్లతో యూనిట్ను పూర్తి చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొపెల్లెంట్ మోటార్లు, 130 యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థల్ని ఏర్పాటు చేయనుంది.
1200 ఎకరాల్లో ఆయుధ సామాగ్రి తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగిలిన 200 ఎకరాల్లో 600 కుటుంబాలు ఉండేందుకు వీలుగా టౌన్షిప్ ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా బీడీఎల్కు 1346.67 ఎకరాల్ని కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ప్రభుత్వం తన దగ్గరున్న 317 ఎకరాల్ని ఎకరా 7.73 లక్షల చొప్పున కేటాయించాలని భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన భూముల్ని సేకరించాలని యోచిస్తోంది. సెన్సార్లు, కమ్యూనికేషన్, క్షిపణులు, తుపాకుల వంటి ఆయుధాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు పలు విభాగాల సమన్వయం అవసరం. ఆయా విభాగాల్ని సమన్వయపరిచి ముందుకు నడిపించే ఇంజనీరింగ్ వ్యవస్థల్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ సాంకేతికత ద్వారా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పడుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు, సైన్యానికి అవసరమైన 1000 టన్నుల వరకు పేలోడ్లను తీసుకెళ్లే రాకెట్ మోటార్లను తయారు చేయనుంది. 2026 మార్చి కల్లా యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వస్తాయని, ఆ వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు డీపీఆర్లో సంస్థ పేర్కొంది. నిర్మాణాన్ని 2028 మార్చికి పూర్తి చేయనున్నట్లు తెలిపింది. అదే ఏడాది జూన్కు యంత్రాలను అమర్చి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రతిపాదనల్లో వెల్లడించింది. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర 2 లేన్ల అప్రోచ్ రోడ్డు, రోజుకు 25,000 కిలోవాట్ల విద్యుత్ను, రోజుకు 2,000 కిలోలీటర్ల నీటిని సరఫరా చేసే వ్యవస్థలు మౌలిక సదుపాయాల కింద అవసరమని బీడీఎల్ ప్రతిపాదించింది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎవరైనా సరే వదలొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని నిర్దేశించారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కేసుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ప్రధాన నిందితుడని అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉందని, కల్తీ మద్యం తయారీ కోసమే అతను మొలకల చెరువుకొచ్చాడని తెలిపారు. పెద్దతిప్ప సముద్రంలోని ఆంధ్ర వైన్స్, మొలకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ కు ఆ సరుకును సరఫరా చేశాడని, ఆ 2 వైన్ షాపులను సీజ్ చేశామన్నారు. జనార్దన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని, స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ నకిలీ మద్యం తయారు కేంద్రానికి కొందరు స్థానికుల సహకారం కూడా ఉందని సీఎంకు అధికారులు వివరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సీఎంకు అధికారులు వివరించారు. ఇటీవల మొలకల చెరువులో నకిలీ మద్యం బాటిళ్లతో కొందరు పట్టుబడ్డారని, విచారణలో వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా కదిరి నత్తున కోటలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు చేశామని అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడుతున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశామని, నకిలీ లేబుళ్లు, వివిధ బ్రాండ్ల బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అద్దెపల్లి జనార్దన్ రావు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. నకిలీ మద్యం సరఫరా కోసం అతను తమిళనాడుకు చెందిన 4, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని నియమించుకున్నాడని తెలిపారు. జనార్దన్ రావు ఆదేశాల మేరకే తాము నకిలీ మద్యం తయారీ, సరఫరా చేశామని, అరెస్టైన నిందితులందరూ వాంగ్మూలాలిచ్చారని సీఎంకు వివరించారు. ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ లైసెన్స్ టి రాజేష్ పేరిట ఉంది. అతని వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే పట్టుకున్నామన్నారు. ఈ కేసులో జనార్దన్ రావు, కొట్టార్ రాజు, రాజేష్, కె శ్రీనివాసరావును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరి ఆర్థిక లావాదేవీలతో పాటు నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేశారో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ భవానీపురంలో మహిళను చంపి పాశవికంగా ముక్కలుగా నరికిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులైన 2 అరెస్టు చేశారు. తన ఇబ్బందులకు ఆమె కారణమని భావించిన వ్యక్తి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
విజయవాడ భవానీపురంలో పొత్తూరి విజయలక్ష్మి అనే 68 ఏళ్ల మహిళ కుమారుడితో కలిసి నివాసముంటుంది. ఆమె భర్త 6 ఏళ్ల క్రితం చనిపోయారు. విజయలక్ష్మి వివాహ సంబంధాలు చూస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె బంధువైన కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం ఉపాధి కోసం విజయవాడ వచ్చి స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు టైలర్గా పనిచేశాడు. ఆ తర్వాత దుకాణాల్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం సుబ్రహ్మణ్యం భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. విజయలక్ష్మి చెప్పిన మాటలు కారణంగానే భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని సుబ్రహ్మణ్యం కక్ష పెంచుకున్నాడు. కొన్నేళ్లుగా ఐరన్ యార్డులోని మేనమామ దుకాణంలో పనిచేస్తున్నాడు. హెచ్బీ కాలనీలో మేనమామకు చెందిన ఇంట్లోనే 16 ఏళ్ల కుమారుడితో కలిసి గత 3 ఏళ్లుగా అద్దె లేకుండా ఉంటున్నాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం మేనమామ ఇంటి వద్దకు విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితం వెళ్లింది. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు సుబ్రహ్మణ్యందే అని చెబుతున్నాడని, ఖాళీ చేయాలంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నాడని అతనికి చెప్పింది. ఆందోళనకు గురైన మేనమామ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. తన భార్య వెళ్లిపోయేందుకు, ఇల్లు ఖాళీ చేసేందుకు విజయలక్ష్మియే కారణమంటూ సుబ్రహ్మణ్యం భావించాడు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మిని హతమార్చాడని పోలీసులు విచారణలో తేల్చారు. గత నెల 30వ తేదీన చిట్టినగర్లో ఫంక్షన్కు విజయలక్ష్మి వెళ్లింది. అక్కడకు వెళ్లిన సుబ్రహ్మణ్యం ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హెచ్బీ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ విజయలక్ష్మిని కత్తితో తండ్రి కుమారులు హత్య చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేశారు. బుడమేరు కాలువలో కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో కాళ్లు మొండాన్ని బొమ్మసాని నగర్లోని అవుట్ఫాల్ డ్రైన్లో పడేశాడు. తల, చేతులు, కొన్ని శరీర భాగాలను అట్కిన్సన్ పాఠశాల రోడ్డులో పడేసి పారిపోయారు. విజయలక్ష్మి కనిపించడం లేదంటూ ఆమె కుమారుడు భవానీపురం పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టారు. ఈ నెల 2న మహిళ శరీర భాగాలు బొమ్మసాని నగర్ వద్ద ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లి విచారించి శరీర భాగాలు విజయలక్ష్మివే అని గుర్తించారు. పోలీసులు విచారణ చేయగా సుబ్రహ్మణ్యమే హత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టి కర్నూలు జిల్లా నంద్యాలలో సుబ్రహ్మణ్యం, అతని కుమారుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలల సవ్వడితో ఆహ్లాదంగా ఉండే సముద్ర తీరాలు, కొండ కోనలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకలా నిలిచే అద్భుత కట్టడాలు, అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వారాంతాల్లో పర్యాటక శాఖ, అటవీ శాఖ, ప్రైవేట్ రిసార్ట్లు కిటకిటలాడుతుంటాయి. కాటేజీలు దొరక్క వసతి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర పర్యాటక శాఖ క్యారవాన్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. ఇంతకీ క్యారవాన్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ తిరగొచ్చు, ఇలాంటి అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. పర్యాటక రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. పండుగలు, వారాంతాల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు ఔత్సాహికులు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక, రామాపురం బీచ్లకు వేలాది మంది వస్తున్నారు. వారాంతాల్లో పర్యాటక శాఖ, అటవీ శాఖ, ప్రైవేట్ రిసార్టులు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా కాటేజీలను నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. బీచ్ ఒడ్డున కాటేజీలు లభించడం లేదు. వసతి పరంగా కొంత ఇబ్బంది ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ క్యారవాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులు ఈ వాహనంలోనే బస చేయొచ్చు. కావలసిన ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. బీచ్ ఒడ్డున కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు నిండు పున్నమి వేళ ఆ వెన్నెల్లో అలల సవ్వడి దృశ్యాలు తిలకించొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లాలోని బీచ్లకు వచ్చే పర్యాటకుల కోసం ఈ క్యారవాన్లు నడపాలని నిర్ణయించారు. క్యారవాన్లో 12 నుంచి 14 మంది ఉండడానికి వసతులున్నాయి. బసకు ఇబ్బంది లేకుండా మనం ప్రయాణించే వాహనంలోనే సకల సౌకర్యాలు ఉండడం, కుటుంబంతో కలిసి సరదాగా చుట్టి వచ్చేందుకు అవకాశం ఉండడం క్యారవాన్ ప్రత్యేకత. ఓజీ క్యారవాన్ సంస్థతో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు, ఉత్తమ అనుభూతిని అందించేలా క్యారవాన్ టూరిజం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు.
మనకి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ట్రావెలింగ్ పెట్టుకొని వెహికల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అకామిడేషన్ పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగే విధంగా ఇందులో ట్రావెలింగ్ ప్లస్ అకామిడేషన్ రెండు కలిసి వస్తాయి కాబట్టి ఇది కారవాన్ టూరిజం ప్రమోట్ చేద్దామని చెప్పి వస్తున్నాం. ఫ్రైడే నైట్ ఈవినింగ్ బయలుదేరి మార్నింగ్ శనివారం 5 కల్లా ఇక్కడికి వచ్చేసి సన్ రైజ్ చూసుకొని బీచ్లో మిగతా సర్క్యూట్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మిగతా సర్క్యూట్ చూసుకొని రామపురం బీచ్లు అవన్నీ చూసుకొని నైట్ ఇక్కడ బీచ్ ఒడ్డున సీ సెరెనిటీ ఎంజాయ్ చేస్తూ స్టే చేయొచ్చు. ఇది ఒక లగ్జరీ వ్యాన్ అండి, ప్రీమియం సెక్టర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఇందులోనే ఒక ఛాన్స్ దొరికేది కాదు ట్రావెల్ చేయడం కానీ దేనికైనా. వాళ్ళకి ఒక డ్రీమ్ ఉండదు ఎప్పుడు మేము ఒక లగ్జరీ వెహికల్లోనే ట్రావెల్ చేయాలి కానీ ఏదైనా చెయ్యాలని. సో ఆ సెగ్మెంట్ లోనే మేమేమో మొత్తం అంతా లోపల నిన్న ఏదైతే ఒక 5 స్టార్ తాలూకా క్వాలిటీస్ ఉన్నాయి అందులోనే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి అన్ని ఇందులోనే పెట్టి మేము ఒక 15 మెంబర్స్ కోసం ట్రావెల్ సిస్టమ్ పెట్టామండి. దీంట్లో మనకు బెడ్ విత్ వాష్రూమ్ అండ్ ఫ్రిడ్జ్ ఓవెన్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్న. దూరం ఎక్కడైనా అరకు ఇట్లా వెళ్తాము, అక్కడ రూమ్ మనకు అవైలబుల్ ఉండలేదు అనుకో సార్, అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పోయినా కూడా మనం హోటల్ తీసుకునే అవసరం ఉండదు. వాష్రూమ్ అన్ని ఇందులోనే ఉంటాయి. వంటకు కూడా మనకు ఎక్కడైనా దూరం పోయినప్పుడు వంటకు అవైలబుల్ లేదంటే సార్ మనం చేసుకోవచ్చు. అందుబాటులో ఆ జనరేటర్ ఉంటుంది, కరెంట్ తీసుకోవచ్చు. మన ఆఫీస్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. అన్ని అవైలబుల్ ఉంటాయి సార్. బెడ్ సిట్టింగ్ విత్ బెడ్ ఉంటుంది సార్. 14 మెంబర్స్ కూర్చోవచ్చు, ఆరామ్స్ పడుకోవచ్చు. 2-3 కుటుంబాలు ఇక్కడికొచ్చి వెళ్లడానికి కాటేజీల అద్దెకయ్యే ఖర్చు కంటే తక్కువ ప్యాకేజీతో క్యారవాన్ సౌకర్యం పొందొచ్చు. బాపట్ల జిల్లా సూర్యలంక, రామాపురం, వాడరేవు బీచ్తో పాటు సమీపంలోని బాపట్ల భావనారాయణ స్వామి, మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయాలు సందర్శించొచ్చు. చీరాల చేనేత ఉత్పత్తుల తయారీ, వేటపాలెం జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాల్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన వసతి కోసం చెఫ్, ప్రసిద్ధ ప్రాంతాల ప్రాధాన్యం వివరించడానికి గైడ్ అందుబాటులో ఉంటారు. పర్యాటకులు ఎక్కడ కావాలంటే అక్కడ వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకునే వెసులుబాటుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాన్ని జిల్లా అధికారులు పరిశీలించారు. వాళ్ళు ఫ్రైడే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే సాటర్డే, సండే, వీకెండ్స్ ఇక్కడికి వచ్చి సండే నైట్ వాళ్ళ రిటర్న్ వెళ్ళొచ్చు. వాళ్ళు సపరేట్గా రావడం వల్ల వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతుంది. అదే క్యారవాన్లో వాళ్ళు వస్తే ఒక గ్రూప్గా ఈ మంచి 5 స్టార్ ఫెసిలిటీ ఎంజాయ్ చేసుకుంటూ వారు ఒక ఫ్యామిలీ ఈవెంట్స్, గ్రూప్ ఈవెంట్స్ని కూడా చేసుకుంటూ ఇక్కడ వచ్చి సమ్ టైమ్స్ రిసార్ట్స్లో వాళ్ళకి రూమ్ దొరకకపోయినా ఇందులోనే వాళ్ళు స్టే చేసుకుంటూ ఫుడ్, అలాగే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మిగతా టూరిస్ట్ ప్లేసెస్ని కూడా వాళ్ళు చూడవచ్చు. వచ్చేటువంటి టూరిస్టులు అండ్ అదర్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని సందర్శకులు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీస్ను స్పెండ్ చేసే విధంగా కమింగ్ డేస్లో మేమందరం కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. క్యారవాన్ టూరిజం గురించి సందర్శకులకు అవగాహన కల్పించడం కోసం సూర్యలంక బీచ్ వద్ద ఈ బస్సును వారాంతాల్లో ప్రదర్శనగా ఉంచుతున్నారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ త్వరలోనే క్యారవాన్ సౌకర్యం అందుబాటులోకి తేబోతున్నారు. గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు నేడు ఈజిప్టులో ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ థానీ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఈ వారంలో చోటు చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. బందీలను సురక్షితంగా తెచ్చేందుకు తక్షణం బాంబు దాడులు ఆపాలని ట్రంప్ చెప్పినా దాడులు చేస్తోంది. గత 24 గంటల్లో 65 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. అటు పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియాలోని అంకారా, ఇస్తాంబుల్లో, నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. Draag je verzetsliederen mee, draag je gebed mee. బయోమెట్రిక్ మోసాలను అరికట్టే పామ్ సెక్యూర్ డివైజ్ను ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసింది.
ఓ వ్యక్తి తన చేతిని ఈ డివైస్ ముందు పెడితే అరచేతిని స్కాన్ చేసి డేటాను భద్రపరుస్తుంది. ఈ పరికరం ముందు యూజర్ తన అరచేతిని ఉంచితే ఆటోమేటిక్గా స్కాన్ చేసి యాక్సెస్ మంజూరు చేస్తుంది. అరచేతి ప్యాటర్న్లో ట్యాంపరింగ్ జరిగినా లేదా లోపాలు ఉన్నా యాక్సెస్ నిరాకరిస్తుంది. ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా చేతిలోని గీతలను రీడ్ చేసే ఈ పరికరాన్ని ఐఐటి కాన్పూర్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు స్వాతి అభివృద్ధి చేశారు. 1500 రూపాయల ఖర్చుతో పోర్టబుల్ రీఛార్జబుల్ డివైజ్ను తయారు చేసినట్లు చెప్పారు. బ్యాంకులతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో బయోమెట్రిక్ దుర్వినియోగం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరికరాన్ని తయారు చేయాలని ఆలోచన వచ్చినట్లు స్వాతి తెలిపారు. ఐఐటి కాన్పూర్ ల్యాబొరేటరీ పరీక్షల్లో పామ్ సెక్యూర్ డివైస్ పాస్ అయినట్లు చెప్పారు. 50 మందిని పరీక్షించగా ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు స్వాతి తెలిపారు. పామ్ సెక్యూర్ డివైస్ ఏడాదిలోపు బహిరంగ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలోని పుణేలో 1111 మంది శంఖ వాద్యకారులు ప్రపంచ రికార్డు సృష్టించారు. భక్తి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలా శనివారం శంఖాలను ఊదారు. ఇందులో బ్రహ్మనాదం, సప్తఖండ్, అర్ధాలయ, తుతారి, పూర్ణ దేవాలయం, సుదర్శనం, ముక్త చందనాద్ అనే 7 ఆధ్యాత్మికంగా ముఖ్యమైన శంఖ క్రమాలున్నాయి. 3 పవిత్ర మంత్రాలతోనూ శంఖాలను ఊదారు. ఈ కార్యక్రమం ఎస్పీ కళాశాల మైదానంలో జరిగింది. మొత్తం 1400 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రకు ఈ వేడుక గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. గుజరాత్లోని చాందీ పడ్వా పండగ వేళ సూరత్లోని మిఠాయిల దుకాణాలు సందడిగా మారాయి. మోతీరామ్ మిఠాయిల దుకాణంలోని బంగారు గరి అనే స్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కో స్వీటు ఏకంగా 1400 రూపాయల ధర పలుకుతోంది. 24 క్యారెట్ల పసిడి పూత పూసి తయారు చేయడం ఈ మిఠాయి ప్రత్యేకత. వెండి ఘరి 250కి అమ్ముడవుతోందని దుకాణదారులు చెబుతున్నారు. స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన డ్రై ఫ్రూట్స్, మావాతో తయారు చేయడం వల్లే ఎంత ఖరీదుగా మారిందని వివరిస్తున్నారు. కాగా గుజరాతీ వంటకాల్లో గరీకి ప్రత్యేక స్థానం ఉంది. పండగ వేళ దేశ విదేశాల్లో ఉండే గుజరాతీలు ఈ స్వీట్ను భారీగా ఆర్డర్లు చేస్తున్నట్లు గుజరాత్ స్వీట్ షాపుల యజమానులు చెబుతున్నారు. మనం వనభోజనానికి వెళ్ళినట్లే గుజరాతీలు చండీ పడ్వో లేదా చాందీ పడ్వా రోజున నిండు చందమామ వెలుగులో బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుంటారు. కర్ణాటకలో ఓ రైతు మొక్కజొన్న కాడలతో బెల్లం తయారు చేస్తున్నారు. అధిక తీపి కలిగి ఉండే స్వీట్ కార్న్ కాడల్లోని రసంతో బాగల్కోట్ జిల్లా సంగనెట్టి గ్రామవాసి మహాలింగప్ప బెల్లం తయారు చేస్తున్నారు. చెరకు నుంచి వచ్చిన దానికన్నా ఈ మొక్కజొన్న బెల్లం నాణ్యంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. చెరుకు పంట సాగుకు 12 నెలలు పడితే కార్న్ 4 నెలల్లోనే చేతికొస్తుందని, అంటే ఏడాదిలో 2 పంటల సాగు చేయొచ్చని వివరించారు. నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల టన్ను మొక్కజొన్న కాడల నుంచి 60 నుంచి 70 కిలోల బెల్లం వస్తుందని మహాలింగప్ప చెప్పారు. ఇందులో పొటాషియం, మోలిబ్డెనం, కార్బోహైడ్రేట్లు, సుక్రోజ్, చక్కెర మోతాదు సాధారణంగా ఉపయోగించే బెల్లం కంటే తక్కువగా ఉంటుందని అధికారులు తనకు చెప్పారని వివరించారు. కర్ణాటకలోని బెళగావిలో నగేష్ అనే రైతు 80 ఏళ్ల వయసులోనూ సేంద్రియ సాగులో అదరగొడుతున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న ఎకరన్నర భూమిలో పండ్లు, కూరగాయలు, కొబ్బరి, ఇతర పంటలను పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నారు. పలు ఉద్యోగాలు చేసిన తర్వాత సేంద్రియ సాగు వైపునకు మళ్లీ ఏటా 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ వయసులో వ్యవసాయం చేయడమే కష్టమంటే సేంద్రియ సాగులో మంచి లాభాలు గడిస్తూ రైతులందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక మందులు వాడకుండా మంచి దిగుబడి సాధిస్తున్నారు. జపాన్కు చెందిన సాటోహ్ అనే 74 ఏళ్ల వ్యక్తి ఈ వయసులోనూ భారత స్వీయ రక్షణ కళ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్నప్పటికీ ఏటా కేరళలోని కన్నూరుకు వచ్చి ప్రాచీన స్వీయ రక్షణ కళ కలరియ పట్టు నేర్చుకుంటున్నారు. గత 11 ఏళ్లుగా వేల మైళ్లు ప్రయాణిస్తూ కన్నూరులో శిక్షణ తీసుకుని వెళ్తున్నారు. అఖిల్ గురిక్కల్ అనే కేరళ యువకుడు ఆయనకు కలరియపట్టులో శిక్షణ ఇస్తున్నారు. సాటోహ్కు మార్షల్ ఆర్ట్స్ కొత్తేమీ కాదు. ఆయనకు కరాటేలో 8వ డాన్ బ్లాక్ బెల్ట్ ఉంది. కోబుడోలో 9వ డాన్ హోల్డర్. టెన్బుకాన్ డోజో అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్నారు. అయినప్పటికీ కేరళకు వచ్చిన ప్రతిసారి ఎంతో ఇష్టంగా కలరియపట్టు సాధన చేస్తున్నారు.